మొన్నటి జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అసూలు బాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో, ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల, ఇది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా మా పేరు పేరున నమస్కారాలు. అదే రకంగా 9:30 నుంచి 1 గంట వరకు టెండలో కూడా అని చెప్పి పదే పదే వక్తలు చెప్తున్నారు. మనందరికీ రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చున్నాం, అనేక పలుమార్లు మనం రోడ్డు ఎక్కుంటాం. కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం, ఒక తృప్తి అనేది ఖచ్చితంగా హృదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది జాతీయవాదం, ఇది మన మీద దాడి, యావత్ భారత జాతి మీద దాడి. మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వక్తలకు, నాయకులకు, వివిధ పార్టీలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మురళీ నాయకుని కేవలం అనంతపురం జిల్లాకు, సత్యసాయి జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేయొద్దండి. ఈజ్ ఏ రియల్ హీరో, నేషనల్ హీరో, జాతీయ హీరో. ఆయన ఎవరు కూడా సరికారు. ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు, ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడనే చెప్పేసి అందరూ కూడా సహృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మన భారతీయుడని పిలవాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ఎవరైతే ఈ తిరంగా ర్యాలీ కోసం పాటుపడ్డారో పోలీసులతో సహా, ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ రోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతి కూడా. మేము పాకిస్తాన్ తో లేం, మేము భారతీయులం, భారతదేశం మా మాతృభూమి, జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం, మా గర్వకారణమని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే స్ఫూర్తిని ఎప్పుడు దేశానికి జాతికి అవసరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగానే కదిరి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి బతుకుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను, ఇంతటి తృప్తి 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం, ఇంతటి ఆలోచన కానీ, ఇంత తృప్తి కానీ, ఇంతటి సంతోషం కానీ, ఇంత గుండెల్లో ప్రశాంతత కానీ ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు. ఈ రోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ, మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఉన్నా కూడా దేశమంతా పహల్గాం దాడితో, ఉగ్ర దాడితో ఒక్కటై ఈ రోజు సైన్యానికి మద్దతుగా, అలాగే భారతదేశంలో మోదీ నాయకత్వంలో ఈ రోజు మనమంతా ఒక్కటే ఈ రోజు సైన్యానికి మద్దతు ఇచ్చి ఈ రోజు ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే ఏందో అనేది నిరూపించారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న క్షిపణి వ్యవస్థ కానీ, ఆర్మీ వ్యవస్థ కానీ ఎంత బలోపేతంగా ఉందో ప్రపంచ దేశాలందరికీ గజగజలాడేటట్లు ఈ రోజు చూపించారు. ఇంతవరకు అమెరికానో, చైనానో, జపానో చాలా బలమైన దేశాలు యుద్ధ తంత్రాలలో అని చెప్పి చాలా మంది అనుకునేవారు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనము మన భారతదేశంలోనే ఉండి శత్రు దేశమైన పాకిస్తాన్ ను, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను ఈ రోజు అక్కడ ఏ ఒక్కరికి ప్రజలకు ప్రాణహాని కలగకుండా కేవలం ఉగ్రవాద ముఠాల పైన, అలాగే వారి శత్రు స్థావరాల పైన, ఎయిర్ బేస్ల పైన, పోర్టుల పైన ఈ రోజు దాడి చేసి దాదాపు 20% ఈ రోజు మనము దెబ్బతీసాము. అంటే అదే యుద్ధంగా వస్తే పాకిస్తాన్ మరి ఉగ్రవాదాన్ని ప్రేరేపించినట్లయితే కేవలం ఒకే ఒక్క రోజులోనే పాకిస్తాన్ ను కూడా మనం ఆక్యుపై చేసుకునేంత శక్తి, సాహసాలు మన భారతదేశానికి ఉన్నాయని చెప్పేసి, అది మోదీ గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఉన్నాయని చెప్పేసి ఈ రోజు భారతదేశం అంతా ఏకదాడి పైకి వచ్చి కుల మతాలకు, భాషలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మనమంతా వీఆర్ ఇండియన్స్ అని చెప్పి ఈ రోజు మనము ఏకదాటి పైన ఆయనకు మద్దతు తెలియజేశాం. అలాగే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా బాధాకరమైన విషయం, మన అది సత్యసాయి జిల్లా నుంచి మన పక్క నియోజకవర్గమైన పెనుగొండ నుంచి మురళీ నాయక్ చనిపోవడము మనందరికీ చాలా కలిసి వేసే అంశము. అయినా ఆ కుటుంబానికి మనందరము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకొకసారి పాకిస్తాన్కి చెప్తున్నాం, మీరు ఏదైనా అవాంతరాలు, ఉగ్రవాద దాడులు చేసినట్లయితే వీఆర్ ఇండియన్స్,
మేము ఒకేసారి మీ మన దాడి చేసి ప్రపంచ చిత్రపటంలో మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ తిరంగా ర్యాలీని మన శాసనసభ్యులు గౌరవనీయులు కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కదిరిలో ఎన్నో కులాలు మతాలు ఉన్నా కూడా అందరూ ఏకతాటి పైన వచ్చి ఈ రోజు దాదాపు 9:30కు స్టార్ట్ అయింది. ఈ రోజు 1 గంట వరకు ఏకతాటిన ఏ ఒక్కరూ మిస్ కాకోకుండా ఇళ్ళకి వెళ్ళకోకుండా మొత్తం ఊరంతా తిరిగి మేమంతా ఒక్కటిగా ఉన్నాం. అలాగే సైన్యానికి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ రోజు తిరంగా ర్యాలీని చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదం అంటే ఏంటి? ధైర్యంగా వచ్చి ఛాలెంజ్ చేసి తొడగొట్టి పిలిచి నిలబడేటువంటి ఉగ్రవాది. వీడు పిరిగివాది, వీళ్ళను పిరిగి పొందాలన్నారు తప్ప ఉగ్రవాది అనే పదం వాళ్ళకి కరెక్ట్ కాదు. వీళ్ళంతా పిరిగి పొందలు అనేటువంటి విషయాన్ని మనం రాబోయే కాలంలో మాట్లాడదాం. భారత్ మాతాకి అందరూ కలిసి సైన్యానికి నివాళులు అర్పించడానికి, మద్దతు తెలపడానికి మన ప్రాంతంలో మరణించిన మురళీ నాయక్ మద్దతు, మురళీ నాయక్ ఆత్మస్థైర్యం వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా భారతదేశాన్ని సైనికులు కాపాడుతుంటే ఆ సైనికులకి మనం తోడుందామని కదిరిలో ఉన్నటువంటి అందరూ ఏకత్రాటిపై నిలిచి ఈ మహత్తర ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇంతేనా మన కదిరి దేశభక్తుల సత్తా. ఒకసారి జెండా ఉన్న వాళ్ళు జెండా పైకెత్తండి. జెండా చేతిలో లేని వాళ్ళు 2 చేతులు పైకెత్తి మన బ్రహ్మోస్ మిసిల్ పాకిస్తాన్ కి ఎట్లయితే ఉచ్చబోయించిన పాకిస్తాన్ కుక్కలకు వినపడేలాగా ఒక్కసారిగా చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే. నేను ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నా. దేశాన్ని కాపాడడానికి త్రివిధ దళాలు ఉన్నాయి. ఆ త్రివిధ దళాలని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని కేంద్ర మరియు ఎన్డీఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఎక్కడ టెన్షన్ పడబడలే. ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నా. మన సహోదరుడు ఇటీవల పాకిస్తాన్ భారత్ యుద్ధంలో మరణించినటువంటి మురళీ నాయక్ గారు చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జనరల్స్ అన్నారంట, మురళీ నాయక్ ని చంపేసినాం, ఇంకా ఎవరు ఆయన శవాన్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా భయపడినారని చెప్పి ఆ పాకిస్తాన్ ఆర్మీ కుక్కలకు ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కో మురళీ నాయక్ కాదు, భారతదేశానికి అవసరం వస్తే కదిరి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక మురళీ నాయక్ వస్తాడని చెప్పి ఈ రోజు పొద్దున నుంచి ఇంత మండుటెండలో, ఈ రోజు పొద్దున నుంచి 9 గంటల నుంచి ఇంత మండుటెండలో ఈ రోజు ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక మురళీ నాయక్ లాగా తయారై దేశ సరిహద్దుకు అవసరమైతే వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కదిరిలో జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీ చూస్తుంటే ప్రతి పౌరుల్లోనూ నరనరాన దేశభక్తి ఉప్పొంగిపోతోంది. అది మన కల్లారా కనపడుతోంది. మన భారతీయతను ఆ శేష హిమాచల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ చలించే విధంగా మన దేశం సాధించిన విజయాన్ని చూసి మనం అందరం ఉప్పొంగిపోతున్నాం. యుద్ధాన్ని మించిన చెడు లేదు, శాంతిని మించిన మంచి లేదు. యుద్ధం యొక్క అంతిమ లక్ష్యం శాంతే. సో మన టార్గెట్ మనం రీచ్ అయిపోయాం కాబట్టి యుద్ధాన్ని ఏ విధంగా ముగించడం అనేది మన గెలుపు చిహ్నం. 4 రోజుల్లోనే ప్రపంచ దేశాలకు మన బలమేంటో చూపించాం. అద్భుతమైన విజయాన్ని మనం అందుకున్నాం. దానికి కష్టపడినటువంటి ఎంతో మంది సైంటిస్టులు, సైనికులు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నేవీ వాళ్ళు, రాజకీయ నాయకులు, దేశాధ్యక్షులు అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన సైన్యం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, కానీ పౌరులమైన మన దగ్గర కూడా మంచి ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధం ఏంటంటే మనం బార్డర్స్ లో యుద్ధం చేయడం లేదు, నడి రోడ్డు మీద యుద్ధం చేస్తున్నాం, సభ్య సమాజంలో యుద్ధం చేస్తున్నాం. మనం డెవలప్ చేసుకోవాల్సిన అత్యున్నత ఆయుధం, అది బ్రహ్మోస్ కంటే కూడా బలమైన ఆయుధం, ఐకమత్యం. భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాల మధ్య మనం ఐకమత్యంతో వ్యవహరించినప్పుడే సోషల్ మీడియాలో వచ్చే ఈ విభజించి పాలించే పోస్టులు ఏవి షేర్ చేయకుండా, లైక్ కొట్టకుండా, నెగటివ్ కామెంట్ పెట్టకుండా మనల్ని మనం ఐకమత్యంగా ఉంచే పోస్టింగ్లే పెడుతూ దేశాన్ని ఐకమత్యం వైపు నడిపించుకుంటే అదే పెద్ద ఆయుధం. ఎటువంటి టెర్రరిస్ట్ వచ్చినా, ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మనం అందరం బాధ్యతగా మెలగాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.
దారుల్లో మరణించిన మురళీ నాయక్ గారికి సంఘీభావంగా ఈ రోజు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టాం. మా జిల్లాకి ఎంతో గర్వంగా పేరు తెచ్చిన మురళీ నాయక్ కి ఒక పక్క బాధాకరమైన విషయం, ఇంకో పక్క గర్వదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను. మా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మన సత్యసాయి జిల్లా మురళీ నాయక్ గారికి మరోసారి